దూర్వాస ముని శాపము. రాజా, ఈ సమస్య విడదీయరాందిగా తోస్తుంది. ఇది జన్మంతా కృత పాపమే కానీ వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం. నీకు తోచినట్లు చేయటం మంచిది అన్నారు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ ద్విజోత్తములారా, విష్ణు భక్తిని విడిచిపెట్టుట కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు. కేవలం మంచినీటిని తీసుకొని పారాయణ చేస్తాను. నీరు తగిన భోజనం చేసినట్లే అని పెద్దల వంతులు. కావున ఈ విధంగా చేయటం వలన దుర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాల్లో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చినవాడు అవుతాడు అని మంచినీటితో పారాయణ చేశాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీ అతిథినైన నన్ను ఎలా విడిచి పారాయణ చేశావు? శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడివయ్యావు. అతిథికి ఆచయం ఇవ్వకుండా ముందు భుజించిన వారు ఆ మేత్యం పురుగు వలె మలపక్షువుడు అవుతాడు. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలు అనుభవిస్తారు. నన్ను అవమానించిన వాడువు విష్ణు భక్తుడు ఎట్లా అవుతావు? విష్ణు భక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణు భక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడు అని వేషం వేసుకొని ధర్మాలను పాడు చేశావు. పాపాత్ముడవు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనేను. అప్పుడు అంబరీషుడు భయంతో అతనికి నమస్కారం చేస్తూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను, నిన్ను శరణు వేడుకొంటున్నాను. నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడిని నీవు జ్ఞానవంతుడవు. పాపపు అడుగుల్లో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం మీది. కాబట్టి కాపాడమని మరీ ప్రార్థించాడు. దుర్వాసుడు ఏమాత్రం జాలి దయా చూపక తమ ఎడమ కాలితో తన్ని శాపం ఇవ్వటానికి పూనుకొని, నీవు చాపవు, తాబేలువు, పందివి, వికృత రూపుడువు, మరుగుచువు, కషాయి పనులు చేసే బ్రాహ్మణుడువు, జ్ఞానం లేని క్షత్రియుడువు, దురాచార పరాయణుడు, రాజార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషాండ మార్గాన పోవు అడవు, కురుడువు అయిన దయాలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడువు అని 10 జన్మలు ఎత్తుతావని శాపం ఇచ్చావు. ఇంతలో భక్త సులభుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులను కాపాడటం కోసం తన చక్రాయుధాన్ని వదిలాడు. మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతున్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాలని కాపాడుకోవడానికి పరుగు పెట్టడం ప్రారంభించాడు. తరుముతున్న చక్రమును చూచి దుర్వాసుడు భూమండలం అంతా తిరుగుతున్నాడు. కానీ అతనిని ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు, వశిష్ఠాది మహర్షులు, బ్రహ్మరుద్రులు కూడా తమ వల్ల కాదన్నారు. దుర్వాసుడికి దిక్కు తోచటలేదు. ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్య 25వ అధ్యాయం సంపూర్ణం.